లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు రుచికరమైన మన చెట్టు కోసిన మునక్కాయలతో ఒక అద్భుతమైన టేస్ట్గా ఉండే మునక్కాయ కూర తయారు చేద్దామా? చూడండి ఎలా చేయాలో. దీనికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పులు, టొమాటోలు, తరిగిన టొమాటోలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన మామిడికాయ ముక్కలు. మామిడికాయ మరీ పుల్లగా లేకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత మునక్కాయ ముక్కలు. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాండలి కాదు, కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. వేసిన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు వేసి చిటపట అన్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు అందులో వేయాలి. తర్వాత గరిటెతో కలిపెట్టు వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆ విధంగా కలిపెడుతూ ఉండాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో జీడిపప్పులన్నీ వేసేయాలి. జీడిపప్పులన్నీ వేసేసి బాగా కలపాలి, లేకపోతే మాడిపోతాయి జీడిపప్పులు. చక్కగా కలిపిన తర్వాత అవి కూడా చక్కటి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. జీడిపప్పులు చక్కటి కలరు వచ్చేసాయి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటోలు, మామిడికాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కుక్కర్లో వేసేయాలి. అన్నీ వేసేసి కరివేపాకు కూడా వేయాలి. తర్వాత సాల్టు, పసుపు, మిరప్పొడి అన్నీ వేసి గరిటెతో కలపాలి. బాగా కలిసిన తర్వాత అందులో ఒక 25 గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఉడికించాలి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మాత్రమే ఉడికించి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్ళు ఎక్కువగా ఉంటే ఇలా బాండట్లో పోసి కొద్దిసేపు నీళ్ళు ఆవిరేదాకా, కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవచ్చు. అలాగే ఇష్టం ఉన్నవాళ్ళు అలాగే తినొచ్చు. నాకు కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం కూరలు, అందుకని నేను కొంచెం చిక్కబెడుతున్నాను దీన్ని. చిక్కబడిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని వడ్డించుకోవాలి. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి.